హలో అండి. అందరికీ నమస్కారం. ఇది న్యూ స్టోరీ స్టార్ట్ చేస్తున్నానండి. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ అలాగే హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ అక్షరాలు రెండే. కానీ దాని ఫలితం సఫలమైతే ఆనందం, విఫలమైతే విచారం. ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలకి లవ్ ప్రపోజ్ చేస్తే ఒకవేళ అమ్మాయిలు నో చెప్పినా తర్వాత కుదిరితే లైట్ తీసుకోవాలి, లేకపోతే కొంత సమయం ఎదురు చూడాలి, ఒప్పించే ప్రయత్నం చేయాలి. కానీ కొందరు ఉంటారు, ఎందుకు ఒప్పించడం కాదు, నిరీక్షించడమూ రాదు. వన్ సైడ్ లవ్తో అవతల వారి జీవితంతో ఆడుకుంటారు. అలాంటి వారిలో వీర ఒకడు. అసలు ఈ వీర ఎవరు? తను నా లైఫ్లో ఎలా వచ్చాడు? నాకు లైఫ్ అంటేనే భయం కలిగించాడా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అన్నట్లు నా పేరు విశిష్ట. ఇంటిలో నన్ను విషి అనేవారు. మాది చాలా సాంప్రదాయంగా ఉండే కుటుంబం. అమ్మా నాన్నలకి నేను, అన్నయ్య నివాస్. నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి డిగ్రీ చేరాలి. నాన్నగారికి ప్రభుత్వ ఉద్యోగం కావడంతో మేము అప్పటి వరకు ఉన్న ఊరు నుంచి సిటీకి బదిలీ అయ్యాము. అమ్మకి హెల్త్ సమస్య వల్ల ఆపరేషన్ జరిగింది కాబట్టి అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపారు నాన్న. అసలే ఆయన చాలా స్ట్రిక్ట్. ఊరు మారటం, అమ్మ హెల్త్ సమస్య, కొత్త ఇల్లు, కొత్త ఆఫీస్. ఆయన మూడు ఎలా ఉంటుందో చూడాలి. ఆయన అంటే అసలే భయం నాకు, అన్నయ్యకే. ఆ రోజు గురువారం, ఏకాదశి, మంచి రోజు అని కొత్త ఇంటికి పాలు పొంగించడానికి వెళ్ళాం. నాకు పూజలు చేయటం వచ్చు. అంతేకాదు వంట కూడా బాగా చేస్తా. ముందు దీపం వెలిగించాలని చూడగానే అగ్గిపెట్టే కనబడలేదు. ఒరే అన్నా, అన్నీ తెచ్చావు కానీ అగ్గిపెట్టె తేలేదు అనగానే మావాడు, 60కే తల్లి, నాన్న వింటే అంతే, కానీ ఇక్కడ షాపులు ఏవి దగ్గరలో లేవు, ఎలా మరి అన్నాడు. నేను ఇంకా సామాన్లు రాలేదు, వస్తే మన సైకిల్ వచ్చేవి, ఈజీగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనగానే, అవును చెల్లి మరి ఇప్పుడెలా అన్నాడు. మన ఇంటి ఓనర్ వాళ్ళ దగ్గర అడుగుతా అంటూ పక్క పోర్షన్లోకి వెళ్ళబోతూ అక్కడ నాన్న ఓనర్తో మాట్లాడుతూ కనిపించారు. వామ్మో, టైగర్ బాబు ఇక్కడున్నాడా? ఇంకా నయం, వెళ్ళా కాదు అనుకుంటూ ఎవరిని అడగాలి, నాకా ఏరియా కొత్త అని ఆలోచిస్తూ ఎదురింట్లో ఒక ఆమె చిన్న బేబీతో కనబడింది. అంతే, ఒక్క అంగంలో వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాను. అంతే, నా కుడి కన్ను అదరడం మొదలైంది. ఇదేంటి ఇలా అదురుతుంది? ఏమైనా కీడు సంభవిస్తుందా? అది కాదు ఇప్పుడు విషయం. నాన్న ఓనర్తో మాట్లాడి వచ్చేలోపే పూజ మొదలు పెట్టాలనుకుంటూ ఆ ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టా. అక్కడ ఒక బేబీని ఎత్తుకొని ఒక ఆమె కనబడింది. ఆమె అటువైపు తిరిగి ఉండటం వల్ల వెనుక జడ కనబడింది. విశిష్ట మనసులో, వామ్మో ఎంత పెద్ద జడ, నాకే కనుక ఇంత జడ ఉంటేనా భలే ఉండేదనుకుంటూ ఆమెని పిలిచింది. ఏమండి? ఆమె వెనుకకి తిరిగి, ఎవరు నీవు? మేము కొత్తగా వచ్చామండి ఆ ఇంట్లోకి అని ఎదురు ఇల్లు చూపిస్తుంది. ఓ అలాగా, ఏం పేరు నీది? నా పేరు విశిష్ట అండి. పూజకి అన్నీ తెచ్చుకున్నాం, నాకు కొంచెం అగ్గిపెట్టె ఉంటే ఇస్తారా, మర్చిపోయాను అనగానే ఆమె అలాగే అంటూ లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చింది. ఆమెని తేరిపారా చూసి, ఈమె జడే కాదు, ఈమె కూడా భలే ఉంది అనుకుని థ్యాంక్స్ అండి అని వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళి పూజ పూర్తవగానే విశిష్ట వల్ల అన్న వచ్చి, విషి హారతి పాట పాడు అనగానే, రామచంద్రాయ జనకరాజా మనోహరాయ అంటూ మొదలుపెట్టాను. పాట పూర్తవగానే ఓనర్ గారు వచ్చారు. అప్పుడు చూసా ఆయన్ని, చాలా పెద్ద ఆయన. వస్తూనే ఎంత బాగా పాడావమ్మా అని మెచ్చుకున్నారు. థ్యాంక్స్ తాతగారు అంటూ సిగ్గుపడింది. సంగీతం వచ్చా నీకు అని అడిగారు ఆయన. లేదండి, పుస్తకం చూసి కొన్ని పాటలు నేర్చుకున్నా. ఈ లోపల విశిష్ట వల్ల నాన్న, విషి సామాన్లు వస్తున్నాయి అనగానే ఓనర్ గారు వెళ్ళిపోయారు. సామాన్లు సర్దుకోవడం, కాలేజ్లో జాయిన్ అవ్వడంతో విశిష్ట బిజీ అయిపోయింది. ఆ ఇంటికి వచ్చి 5 రోజులైంది. ఆ ఇంటి పైకి సన్నజాజి తీగ ఉన్నది. ఆ రోజు సాయంత్రం పైకెక్కి పూలు కోస్తుంది. ఇంతలో విశిష్ట అని కేక వినిపించగానే ఎవరా అని చూస్తే ఎదురింటి ఆమె చెయ్యి ఊపుతుంది. హాయ్ అక్క అంటుంది. ఒకసారి మా ఇంటికి వస్తావా? హా అక్క, అలాగే. కిందికి వచ్చి, నాన్న రావడానికి ఇంకా టైం పడుతుంది, అన్నయ్య ఇంకా కాలేజ్ నుంచి రాలేదు, ఈ లోపల వెళ్ళి వస్తా అనుకుంటూ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళింది. అసలు ఆ ఇల్లు వర్ణించాలి విశిష్ట మనసులో. గేటు తీసుకొని లోపలికి అడుగు పెట్టగానే ఎడమవైపు పారిజాత వృక్షం, కింద నక్షత్రాలు రాలిపోయినాయా అన్నట్లు పారిజాత పూలు. ఆ వాసనకి అబ్బా, అక్కడి నుంచి కదలాలనిపించదు. పక్కనే గులాబీల మొక్కలు, మల్లె, సన్నజాజి, విరజాజి తీగలు, మామిడి, కొబ్బరి, దానిమ్మ, సపోటా చెట్లు, కొన్ని కూరగాయల మొక్కలు. అసలు రాత్రిపూట నైట్ క్వీన్ వాసన. ఇవన్నీ చూస్తూ తన చేతులతో తడుతూ ఆమె దగ్గరికి వెళ్ళింది. మీ పేరేంటక్క? మల్లీశ్వరి. మీ బేబీ ఎక్కడా? హో శర్వానా, లోపల పడుకున్నాడు అంటుంది. హో అబ్బాయా అని అడుగుతుంది విశిష్ట. ఏంటి అబ్బాయా అన్నావు, ఇష్టం లేదా?
అలా అని కాదు, అమ్మాయి అయితే కొంచెం బాగుండేది, ఎంచక్కా ఈ పూలన్నీ పెట్టుకునేది అంటుంది విశిష్ట. ఓ అదా అంటుంది మల్లీశ్వరి. ఏం తాగుతావు, కాఫీనా టీనా? విశిష్ట మొహమాటంతో టీ ఇవ్వండి అన్నది. మల్లేశ్వరి దా లోపలికి వెళ్దాం అన్నది. వద్దులే అక్క, ఇక్కడ చాలా బాగుంది అనగానే పర్వాలేదు, ఇంట్లో ఎవరూ లేరు అంటూ విశిష్ట చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళింది. అంతే, మళ్ళీ విషి కుడి కన్ను అదరటం మొదలైంది. విషి మనసులో ఇదేంటి మళ్ళీ ఇలా అదురుతుంది, అక్క మీ సొంత ఇల్లా ఇది అని అడుగుతుంది విశిష్ట. హా, ఇది మా అమ్మ వాళ్ళది. నాకు 5వ నెల అప్పుడు మా ఆయన దుబాయ్ వెళ్ళారు, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇదిగో శర్వాకి 3వ నెల, మళ్ళీ మా ఆయన దుబాయ్ నుంచి రాగానే వెళ్ళిపోతాను అంటుంది. మరి అమ్మ వాళ్ళు కనబడలేదు నీకు, అన్న అక్క ఎవరు లేరా? అమ్మ ఊరు వెళ్ళింది, నాన్న ఆఫీస్కి వెళ్ళారు, నాకు 2 తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడు విజయవాడలో ఉద్యోగం, రెండో వాడు అంటూ ఉండగా ఉయ్యాలలో పిల్లాడు క్యారం అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. విశిష్ట గబగబా ఉయ్యాల దగ్గరికి వెళ్ళి లాలి పాట పాడటం మొదలుపెట్టింది. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో నందు నింట చేరి అంటూ పాడగానే ఆ పిల్లవాడు ఏడుపాపి విశిష్టాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టాడు. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న మల్లేశ్వరి, భలే పాడావే, నీకెలా వచ్చు అంటూ టీ గ్లాస్ ఇచ్చింది. విశిష్ట, ఊరికే అలా పాడతానక్క, టీ చాలా బాగుంది అంది. అవును, మీ అమ్మగారు ఏరీ కనిపించడం లేదు అని మల్లేశ్వరి అడగగానే, మా అమ్మకి ఆపరేషన్ జరిగిందక్క, అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉంది, 1 నెలలో వస్తుంది అంటుంది. అయ్యో, మరి వంట బట్టలు అవన్నీ ఎలా? నాకు వచ్చాక అన్నయ్య సహాయం చేస్తాడు. అబ్బో, నీకు చాలా పనులొచ్చే, గ్రేట్ అంటుంది. ఈ లోపల బయట వర్షం పడుతున్న శబ్దం వినిపించింది. విశిష్ట బయటికి వెళ్ళి మామిడి చెట్టు కింద నిల్చొని వానతో ఆడటం మొదలుపెట్టింది. మల్లేశ్వరి పిల్లాన్ని భుజంపై వేసుకొని విశిష్టాన్ని నవ్వుతూ చూస్తూ ఉంది. వర్షానికి ఒకవైపు మట్టి వాసన, మరోవైపు మల్లెపూల వాసన. అంతే, విశిష్ట 2 చేతులు చాచి ఆనందంగా ఎగరటం మొదలుపెట్టింది. ఈ లోపల విశిష్టకి ఎవరో చూస్తున్నట్లు అనిపించింది. గేటు దగ్గర ఎవరో తనని చూస్తున్నారు. వెంటనే అదృశ్యమయ్యారు. విశిష్ట, ఇంకా లోపలికి రా అంటూ పిలవడంతో లోపలికి వెళ్ళింది. అక్క, నువ్వు, బాబు, మీ ఇల్లు, చెట్లు, వానాటి అన్నీ సూపర్, ఈరోజు చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ ఏం వద్దులే కానీ రా, వేడివేడిగా దోశలు వేస్తా అంది. అమ్మో, నాన్నొచ్చే టైం అయిందక్క, మళ్ళీ ఎప్పుడైనా ఇంకా వెళ్తా, బాయ్ బాయ్ అక్క. బాయ్ శర్వా అంటూ తన ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఓనర్ విశిష్ట ఎదురుంటి నుంచి రావడం చూసి, ఏంటమ్మాయి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? విశిష్ట, అది మరి తాతగారు నేను అని చెప్పే లోపల ఆయన సీరియస్గా, సరే ఇప్పుడు వెళ్తే వెళ్ళావు కానీ ఇంకెప్పుడు వెళ్ళకు, మర్యాదస్తులు వెళ్ళే ఇల్లు కాదు అంటూ లోపలికి వెళ్ళిపోయారు. అంతే, విశిష్ట ఏంటి ఈయన ఇలా అన్నాడు అనుకుంటూ లోపలికి వెళ్ళింది. విశిష్ట ఇంట్లోకి రాగానే, తాతగారు ఎందుకు అంత మాట అన్నారు, పరువు ప్రతిష్ట అంటారేంటి, ఏమున్నది వాళ్ళ ఇంట్లో తప్పుగా, నాకైతే అర్థం కాలేదు. సమయానికి అమ్మ కూడా లేదు నా బాధ తీర్చడానికి, అన్నయ్యకి తన కాలేజు కంప్యూటర్ క్లాస్తో సరిపోతుంది అని తనలో తానే మదన పడుతుంది. అమ్మో, అసలు విషయం ఈ తాతగారు నాన్నకి చెప్పాడా, అంతే నా తాట తీస్తారు అలా అనుకుంటుంది. అలా ఒక వారం రోజుల తర్వాత విశిష్ట వాళ్ళ ఇంటి ముందు ఒక కారు ఆగుతుంది. ముందు సీట్లో నుంచి ఇంటి ఓనర్ తాతగారు, వెనక సీట్లో నుంచి ఒక ముసలావిడ దిగుతుంది. గేటు శబ్దానికి లోపల నుండి విశిష్ట, నివాజ్ వాళ్ళ నాన్న బయటకు వస్తారు. ఈమె తాతగారి భార్య. ఈమె వాళ్ళ చిన్న కొడుకు ఇంటి నుంచి వస్తుంది. బాగా చెవుడు పాపం, వినబడదు అని విశిష్ట వాళ్ళ నాన్న చెప్పారు. మీకెలా తెలుసు అని నివాజ్ అడిగాడు. మన ఇంట్లో దిగిన రోజు ఓనర్ చెప్పాడు, విశిష్టతో వాళ్ళ నాన్న చెప్పారు. తాతగారికి హోటల్ ఉంది తెలుసు కదా, ఆయన హోటల్కి వెళ్ళినప్పుడు మా అమ్మగారిని పలకరించుతూ ఉండు సరేనా? అలాగే నాన్న, నేను టీ పెట్టి ఇస్తాను అందరికీ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. అది ఒక సెంట్రల్ జైల్. బయట జోరు వాన, లోపల ఖైదీలు అందరినీ ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టారు. జైలర్ గారు వచ్చే టైం అయింది. ముందు సబ్ జైలర్ వచ్చాడు. అందరూ శ్రద్ధగా వినండి, ఈరోజు జైలర్ గారి మనవరాలి పుట్టినరోజు. మీ అందరికీ స్వీట్లు పంచిపెట్టాలని వస్తుంది ఆ పాప, కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కానీ అందరూ సరే అని తలూపారు, ఒక్కడు తప్ప. ఈ లోపల జైలర్ గారు మనవరాలితో అక్కడికి వచ్చాడు. జైలర్ గారు, ఆ పాప స్కై బ్లూ కలర్ పట్టు లంగా జాకెట్టు, పాపడ బిల్ల ఒడ్డానం పెట్టుకొని
చూసేవారికి ముద్దుగా ముట్టుకుంటే కందిపోయేట్లు ఉంది. అందరికీ వరుసగా స్వీట్లు పంచుతున్నది. స్వీట్ తీసుకున్న వాళ్ళలో కొంతమంది ఆ పాపకి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. కొందరు నవ్వుతూ తీసుకుంటున్నారు. అలా ఇస్తూ చివరకొచ్చింది. అక్కడ ఒక అతను మిగిలాడు. దగ్గరికి వెళ్ళి తీసుకోండి అని ఒక స్వీట్ అతని చేతికి ఇవ్వబోతుంది. తల దించుకొని ఉన్నవాడు నాకొద్దు అని తలూపాడు. అయినా ఆ పాప తీసుకోండి అంటుంది. అంతే, ఒక్కసారిగా తలెత్తి కోపంగా చూసేసరికి ఆ పాప భయంతో తాతయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అంతే, జైలర్ ఏమైందమ్మా అనగానే అక్కడ అంటూ అటు చూపిస్తుంది. జైలర్ కోపంతో ఎవడ్రా అది, ఇటు రారా అనగానే ఒకడు లేచొచ్చాడు. నీ పేరేంట్రా అని అతని కళ్ళలోకి చూశాడు. ఆ చూపులో ఒక నిర్లక్ష్యపు వైఖరి. కళ్ళు ఎర్రగా, మనిషిని చూస్తేనే తెలుస్తుంది ఎంత వెదవో. జవాబు లేకపోవడంతో జైలర్ కోపంతో మళ్ళీ అడిగాడు, నిన్నేరా, నీ పేరేంటి? ఇంతలో సబ్ జైలర్ వీర్రాజు అండి అనగానే అతను నా పేరు వీరా అన్నాడు. ఏమన్నావురా పాపని అని గదమాయించాడు. నేనేమనలేదు. మరి పాప ఎందుకురా భయపడింది? నాకేం తెలుసు. ఏమా ఎందుకు భయపడ్డావు అనగానే పాప ఈ అంకుల్ కోపంగా చూశాడు తాత అంది. సరే తల్లి, నువ్వు నా రూమ్లో కూర్చో అని పాపని పంపించేశారు. ఇప్పుడు అసలు నీ వివరాలు చెప్పరా? ఈ లోపల సబ్ జైలర్ అందుకొని, సార్ వీడు మీరు లీవ్ మీద వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చాడు. పేరు వీర్రాజు, వయసు 23 సంవత్సరాలు. ఏ నేరం మీద వచ్చాడు? అబ్బో ఒకటా సార్, చాలానే ఉన్నాయి వీడి నేరాలు. దొమ్మడీలు, గొడవలు, కొట్లాటలు, దొంగజారా. అసలు మనుషులంటేనే గిట్టదు సార్ వీడికి. చూడండి ఎలా చూస్తున్నాడో. మీరున్నారనే గౌరవం కూడా లేదు. చేతులు తల వెనుకకు పెట్టుకొని వీడి వేషాలు. ఇంతకీ ఒకటి చెప్పు వీరా, మా పాపని ఎందుకు భయపెట్టావు? స్వీట్ ఇస్తే ఎందుకు తీసుకోలేదు? నేనంతే, నాకు నచ్చితేనే చేస్తా, నాకు తినాలనిపిస్తేనే తింటా. అయినా వర్షం పడుతున్న సమయంలో స్వీట్ ఏంటి? నాకు నచ్చలేదు. నచ్చకపోతే వద్దు అనాలి, అంతేకాని చూపుతోనే భయపడతావా? నాకేదైనా ఒక్కసారి మాత్రమే చెప్పటమే తెలుసు, రెండోసారి చెప్పను. ఏంట్రా పొగరు? నాకున్నదే అది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా వీడు యారగెంట్గా ఉన్నాడు అని జైలర్ అనగానే, వీడిని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా సార్, ఖైదీలందరి మీద రుబాబ్ చేస్తాడు. వీడికి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. వాడు అనుకున్నదే జరగాలి. నా సర్వీస్లో ఎంతోమంది ఖైదీలు చూశాను, కానీ ఇలాంటి వాడిని ఎక్కడా చూడలేదు. ఇంకా ఎంతకాలం ఉంది శిక్ష అని అడుగుతాడు జైలర్. ఇంకా 6 నెలలు సార్. సరే అయితే చూద్దాం అంటాడు జైలర్. విశిష్ట వాళ్ళొచ్చి 15 రోజులైంది. మార్నింగ్ లేచి ఇంటి పనులు చేసుకొని వాళ్ళ నాన్న అన్నయ్యలతో బయలుదేరి ఎవరి సైకిల్ మీద వాళ్ళు వెళ్ళేవారు. కొంచెం దూరం వెళ్ళగానే ముగ్గురు రూట్స్ మారేవి. అక్కడ తన కాలేజ్ రూట్కి తను సపరేట్ అయ్యేది. వాళ్ళతో వెళ్తున్నప్పుడు సైలెంట్గా ఉండేది. వాళ్ళు వెళ్ళగానే తను రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డంతా మీద 20 కిలోమీటర్ వెళ్తూ ఉండేది. ఆ రోడ్డు మీద జనసంచారం తక్కువ ఉండేది. మొదట్లో కొంత భయం వేసేది, తర్వాత అలవాటయ్యి తనలో తానే చిన్నగా పాటలు పాడుకుంటూ వెళ్ళేది. కాలేజీలో వింధ్య, రేణుక, స్రవంతి ఫ్రెండ్స్ అయ్యారు. రేణుక ఇల్లు వీళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఉండేది. తనకి సైకిల్ లేకపోవడంతో విశిష్ట, రేణుక సైకిల్ మీద డబుల్స్ వచ్చేవారు. దానంతా కబుర్లు, పాటలు, ఆనందం అంతా వీళ్ళ దగ్గరే ఉందా అన్నట్లు ఉండేవాళ్ళు. కాలేజీ రాగానే ఓనర్ తాత లేకపోతే మల్లేశ్వరి ఇంటికి వెళ్ళేది. వాళ్ళ బాబుతో ఆడుకోవడం, చెట్లకి నీరు పోసేది. మల్లీశ్వరి వాళ్ళ అమ్మగారితో కూడా పరిచయం అయింది. అక్కడ తను ఉన్నంతసేపు ఎవరో తనని గమనిస్తున్నట్లుగా అనిపించేది. ఇల్లు, కాలేజీ, ఫ్రెండ్స్, మల్లీశ్వరి వాళ్ళ ఇల్లు, చెట్లు, ఇలా 2 నెలలు గడిచింది. ఈ లోపల విశిష్ట వాళ్ళ అమ్మ కూడా వచ్చేసింది. ఇంకా వంట పని ఆమె చూసుకునేది. విశిష్ట రోజు రాత్రి పడుకునే ముందు బయట నైట్ క్వీన్ చెట్టు పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఒక రకమైన సంతోషాన్ని పొందేది. అలా 5 నెలలు గడిచాయి. అంత టైము మనం అనుకునేట్లు ఉండదుగా. ఒకరోజు కాలేజ్కి వెళ్తుంటే సైకిల్ చైన్ పడడంతో వేసే ప్రయత్నం చేస్తుంది. ముంగుర్లు మీద పడుతూ, ఎండ ముఖం మీద పడుతూ, చిరుచెమట పట్టి, ముత్యాల మెరుస్తూ, కనకాంబరాలు ముందుకు పడుతూ విశిష్ట దేవకన్యల మెరుస్తోంది. జనసంచారం తక్కువగా ఉండటంతో హెల్ప్ చేసేవారు ఎవరూ కనబడలేదు. పావుగంట గడిచిన తర్వాత ఎవరో వచ్చి చైన్ పడిందా అండి అన్న గొంతు వినబడి తలెత్తి చూసింది. ఎవరో ఒక అతను సైకిల్ ఆపి అడుగుతున్నాడు. అవునండి, కాలేజ్ టైం కూడా అవుతుంది. అతను వెంటనే దిగి నిమిషంలో చైన్ వేశాడు. చాలా థ్యాంక్స్ అండి అనగానే, అయ్యో పర్లేదండి విశిష్ట గారు. అంతే, షాక్ తిని 2 నిమిషాల పాటు అతడిని కోపంగా చూస్తుంది. మీకు నా పేరు ఎలా తెలుసు? నన్ను ఫాలో చేస్తున్నారా చెప్పండి అని గట్టిగా అడుగుతుంది.
అబ్బే అదేం లేదే. అయినా మీ చూపేంటండి? ఆ చూపుకి పవర్ ఉంటే నేను మాడి మస్ అయ్యేవాణ్ణి. అబ్బొచ్చా! అంత లేదు కానీ ముందు నేను అడిగిన ప్రశ్నకి జవాబివ్వండి. నా పేరు ఎలా తెలుసు? అది మీ ఇంటి పక్క పాకలో ఇడ్లీలు దోశలు అమ్ముతారు చూసారా? చూసా. అయితే మీరు రోజు మీ ఇంటి సందులో బట్టలు ఆరేస్తూనో ఇంకేదో పని చేస్తూనో నాకు చాలాసార్లు కనిపించారు. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు విశిష్ట అని పిలవటం విన్నాను. అంటే మీరు రోజు నన్ను చూస్తారా? ఆ, అలా చూడడం తప్పు కదా. చూడండి విశిష్ట గారు, తప్పుడు ఉద్దేశంతో చూస్తే తప్పు కానీ ఏదో క్యాజువల్గా చూస్తే తప్పేంటి? అంటే క్యాజువల్గా హలో మేడం గారు, మీ కాలేజీ టైం అయిందేమో. అవును కదా అంటూ అక్కడి నుంచి తుర్రుమని వెళ్ళిపోయింది. విశిష్ట వెళ్ళగానే అతను వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం విశిష్ట రేణుక కాలేజ్ నుంచి వస్తూ ఉదయం జరిగిన విషయం చెప్పింది. అంతా విన్న రేణుక అది సరే, ఇంతకీ అతని పేరేంటో అడగలేదే. ఈసారి అడుగు. ఎందుకే? లేదు, స్టోరీ బాగా అల్లాడు గురుడు. స్టోరీనా? మరి నిన్ను చూసి మనసు పారేసుకొని ఉంటాడు, నిన్ను ఫాలో అయ్యి పేరు తెలుసుకొని ఉంటాడు, నీతో పరిచయం కోసం ఇదంతా చేశాడేమో. మరి సైకిల్కి తెలియదు కదా ఇదంతా. అంటే అంటుంది రేణు. చైను దానంతట అది పడదు కదా. జోకా? నవ్వు రావటం లేదు. ఈలోపు రేణుక వాళ్ళ ఇల్లు దగ్గరికి రావడంతో సరే నేను రేపు కంటిన్యూ చేద్దాం బాయ్ అంటూ వెళ్ళిపోయింది. విశిష్ట వెళ్తూ చుట్టూ చూసింది అతడేమైనా కనబడతాడేమో అని. ఇంటికి చేరే వరకు కనబడలేదు. మరుసటి రోజు పొద్దున్నే లేచి ఆ పాకలో చూసింది, అతను కనబడలేదు. అలా మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తుంది. అలా ఒక గంట అయ్యాక టిఫిన్ తింటూ కనబడ్డాడు. విశిష్టాన్ని చూసి నవ్వాడు, చెయ్యి ఊపాడు. తింటున్న దోశ ముక్క తుంపి కావాలా అని అడిగాడు. అంతే, విశిష్టకి ఒక్కసారిగా భయం వేసింది. అమ్మ కానీ నాన్న కానీ చూస్తే ఎంత ప్రమాదం. చాలా కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. అతడు నవ్వుకొని వెళ్ళిపోయాడు. ఇతనికి ఎంత ధైర్యం! నాకు చెయ్యి ఊపుతాడా? దోశ కావాలా అని అడుగుతాడా? కనబడని చెప్తా. రేణు చెప్పింది నిజమే, నాకు లైన్ వేస్తున్నాడు అనుకుంటూ కాలేజ్కి రెడీ అయింది. అనుకున్నట్లే వాళ్ళ నాన్న అన్నయ్య వెళ్ళగానే కనబడ్డాడు. విశిష్ట అతన్ని చూసి చూడనట్లే వెళ్ళసాగింది. ఏమండో ఈ విశిష్ట గారు, కొంచెం ఆగండి అనగానే తను ఆగి, ఏమయ్యా, నా గురించి ఏమనుకుంటున్నావు? నాకు చెయ్యి ఊపటమే కాక నీ ఎంగిలి చూపి తింటావా అంటావా? ఏంటయ్యా నీ ప్రవర్తన? అయ్యో విశిష్ట గారు, నా పేరు అయ్యా కాదు, మురళీకృష్ణ. ఓకే మురళీకృష్ణ, నా ప్రశ్నలకి జవాబులు చెప్పండి, అడగండి. నాకు లైన్ వేస్తున్నారా? లేదు. మరి నాకు చెయ్యి ఎందుకు ఊపారు? చెయ్యి ఊపితే లైన్ వేసినట్లేనా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. సరే చెప్తా వినండి. నా పేరు మురళీకృష్ణ, నాది డిగ్రీ అయింది, మాది పల్లెటూరు. మా అమ్మ అక్కడ ఉంటుంది, నేను ఇక్కడ ప్రైవేట్గా పీజీ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. నేను ఇక్కడ మా మేనమామ ఇంట్లో ఉంటాను, అప్పుడప్పుడు వచ్చి అక్కడ టిఫిన్ తింటా. ఇంకా చెయ్యి ఊపడం అంటారా? తెలిసిన వాళ్ళు కనబడితే అలా చెయ్యి ఊపుతాం కదా. కరెక్ట్గా చెప్పాలంటే హాయ్ బాగున్నారా అని పలకరించాను. దోశలు తింటారా అన్నాను కానీ వచ్చి నేను తినేదే తినమని కాదు అని అతను చెప్పగానే అంతా విన్న తర్వాత విశిష్ట ఒక దండం పెడుతూ, బాబు బుద్ధి గడ్డి తిని నేను కదిలించాను, నాకు కాలేజ్ టైం కూడా అవుతుంది, నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతుంటే అతను అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు, నన్ను నమ్మండి ప్లీజ్ అన్నాడు. విశిష్ట నవ్వుతూ చూద్దాం అంటూ వెళ్ళిపోయింది. ఒకరోజు ఏదో బంద్ కావడంతో కాలేజ్కి వెళ్ళగానే సెలవు అని తెలిసింది. విశిష్ట ఫ్రెండ్ స్రవంతి అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామా అనగానే అమ్మో మా ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా అంది విశిష్ట. రేణు విద్య ఇద్దరు అయితే ఫోన్ చేసి చెప్పు అన్నారు. మా ఇంట్లో ఫోన్ లేదు కదా. మీ ఇంటి ఓనర్కి ఉందిగా, చెయ్యి అంది స్రవంతి. సరే తల్లి, ఇంతకీ ఎక్కడికి అని చెప్పను అనగానే సినిమాకి వెళ్దామా అని అడుగుతుంది వింధ్య. అబ్బో బోర్ అంటుంది స్రవంతి. పోనీ షాపింగ్? మేం కాదు కానీ నువ్వే చెప్పు విషి అనగానే విశిష్ట గుడికి వెళ్దామా అంటుంది. ముగ్గురు ఒక్కసారిగా గుడికా అంటారు. అవునే గుడికి. అలా అయితే అమ్మ కూడా ఏమనదు. సరే ఇంతకీ మీ అమ్మకి ఫోన్ చేసావా అని రేణు అనగానే విశిష్ట కాలేజ్ ఎదురుగా కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ఓనర్ నెంబర్కి ఫోన్ చేసింది. 2 సార్లు చేసినా ఎవరు ఎత్తలేదు. వెనక్కి వచ్చి ఓనర్ తాత హోటల్కి వెళ్ళి ఉంటారు, బామ్మగారికి చెవుడు, పాపం వినబడదు అన్నది. అయితే ఒక పని చేద్దాం, గుడికి వెళ్ళి తర్వాత మా ఇంటికి వెళ్దామా అన్నది విశిష్ట. సరే పదండి అని అందరూ ఆ ఊర్లో ఫేమస్ అయిన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. వీళ్ళు గుడికి వెళ్ళేసరికి అక్కడ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుంది. దేవుడి దర్శనం అయ్యాక పారాయణం జరిగే చోటికి వెళ్ళారు. వీళ్ళకి విష్ణు సహస్రనామ స్తోత్రం
పేపర్ ఇచ్చి కూర్చోమన్నారు. రేణు, వింధ్య, స్రవంతి మనకి రాదు కదే అంటే విశిష్ట మనకి కాదు మీకు అని తను కూర్చొని అక్కడ వారితో పారాయణం చేయసాగింది. రేణు కూడా తన పక్కనే కూర్చొని వినసాగింది. వింధ్య, స్రవంతిలు మాత్రం ఇప్పుడే వస్తామని గుడి బయట షాపుల్లో షాపింగ్ మొదలుపెట్టారు. ఒక 10 నిమిషాలు అవ్వగానే బాబోయ్ నా కొడుకుని కొడుతున్నాడు, చంపేస్తున్నాడు అని అరుపులు విని షాప్లో నుండి బయటికొచ్చారు ఇద్దరు. అక్కడ ఒక అతను ఒక 16 ఏళ్ల కుర్రాడిని కొడుతున్నాడు. స్రవంతి వెంటనే చుట్టూ జనాన్ని చూసి ఏంటి ఇంతమంది ఉండి ఒక్కరు కాపాడ్రే అంటూ అక్కడికి వెళ్ళి కొడుతున్న అతని చేయి పట్టుకోపోయింది. ఎవరో గట్టిగా లాగటంతో ఆశ్చర్యంగా వెనక్కి చూసింది. రేణు స్రవంతి చేయి పట్టుకొని దూరంగా తీసుకొని వెళ్ళిపోయింది. వింధ్య కూడా వెనకే వచ్చింది. స్రవంతి కోపంగా ఎందుకే లాక్కొచ్చావు అనగానే రేణు అంతే కోపంగా ఏయ్ మెంటల్, నువ్వెవరిని పట్టుకోబోయావో తెలుసా? ఎవడాడు అనగాని వీరా అన్నది వింధ్య. అయితే అంది స్రవంతి. అసలు నీకు వాడి గురించి ఏం తెలుసని వెళ్ళావు అడిగింది రేణుక. మీకు తెలుసా? మాకెందుకు తెలీదు, నేను వింధ్య ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్ అని నీకు తెలుసుగా. మేము 6వ తరగతి చదివేటప్పుడు ఒక ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఈ వీరా కూడా అక్కడికి వచ్చేవాడు. 10వ తరగతి చదివేవాడు. అప్పటికీ ఒకసారి తప్పాడు. ట్యూషన్ బయట సిగరెట్ తాగేవాడు. ఒత్త ఎదవా, ఎప్పుడూ ఎవరితో ఒకరితో గొడవ. ట్యూషన్ మాస్టర్ ఎంత కొట్టినా మారలేదు. ఆ రోజు 10వ తరగతి వాళ్ళకి తతిమ వాళ్ళంతా పార్టీ ఇస్తున్నారు. అంత్యాక్షరి తంషరాజ్ ఆడాము. ఫుల్ ఎంజాయ్. గ్రూప్ ఫోటో దిగుతామని మేడ మీదికి వెళ్ళాము. అప్పుడు వచ్చాడు వీర 10th వాళ్ళతో ఫోటో దిగుతామని. వాళ్ళేమో నువ్వు సీనియర్వి మాతో ఫోటో వద్దని. వీడికి అసలే కోపం. అలా మొదలైంది గొడవ. ఆ గొడవ పెద్దదై కొట్టుకునే వరకు వెళ్ళింది. మా ట్యూషన్ మాస్టారు ఆయన భార్య మధ్యలో వచ్చారు. వీడు మా మేడంని ఒక్క తోపు తోశాడు. అంతే, మేడ మీద నుంచి కింద పడింది. అందరూ షాక్. గబగబా కిందికి చూస్తే రక్తపు మడుగులో మేడం. సార్ కొంతమంది పిల్లలు కిందికి వెళ్ళారు. ఆమెను హాస్పిటల్లో చేర్పించారు అని చెప్పడం ఆపింది రేణు. తర్వాత ఏమైందే? 2 కాళ్ళు ఫ్రాక్చరు. మేడం కోమాలోకి వెళ్ళిపోయింది. ఇంతకీ బ్రతికిందా? చచ్చి బ్రతికారు. మరి వీడు? అసలు ఏ స్టూడెంట్ అయినా అలా చేసినందుకు సిగ్గుతో చావటమో, సార్ కాళ్ళు పట్టుకొని క్షమించమనో అడుగుతారు. కానీ వీడు అంత జరిగినా ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. అందరం హాస్పిటల్కి పరిగెత్తాము. తర్వాత వీడిని జైల్లో పెట్టారు. అలా అప్పుడప్పుడు ఇలా గొడవ పడుతూ కనిపిస్తాడు. అలాంటివన్నీ గెలగకపోయావో నేను టైంకి రాకపోతే నీ గతి అమ్మో. స్రవంతి ఏం చేస్తాడు? కొంపదీసి నన్ను కొడతాడా అన్నది భయంతో. ఏ డౌటా? చావు కొట్టి చింతకాయ పచ్చడి పెడతాడు. అయినా అంత భయం ఉన్నదానివి వాడి జోలికి ఎందుకు వెళ్ళావు? నాకేం తెలిసే వాడు ఇలాంటి వాడని. మరి ఇలా కనిపించిన వాళ్ళందరినీ కొడుతూ ఉంటే ఎవరు పోలీస్ కేసు పెట్టరా? ఏమోనే, వాన్నే అడుగు పోదామని నవ్వింది వింధ్య. అక్కడ చూస్తే ఎవరూ లేరు. సరే పదండి విషి దగ్గరికి. వీరా, నీ మీద కంప్లైంట్ ఇచ్చిన 2వ వాడు ఆ గుళ్ళో ఉన్నాడు అన్నాడు చంద్ర. అంతే, గుడిలోకి అడుగుపెట్టేలోపు వీరా చెప్పులు అని నసిగాడు వంశీ. అంతే, కోపంగా చూసి చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాడు. గుడి మొత్తం రౌండ్లు వేస్తే అప్పుడు చూశాడు. అక్కడ విష్ణు పారాయణం అయ్యి హారతి పాట పాడుతున్న విశిష్టాని చూసి ఆగుతాడు. గులాబీ రంగు డ్రెస్సు, తలలో పూలు. ఏ దేవత అయినా దారి తప్పి వచ్చిందా? ఈ లోపల వీరా వాడక్కడున్నాడు అంటూ చంద్ర వస్తాడు. వీరా చంద్రాని గమనించే ఇదిలో లేడు. విశిష్టాన్ని చూస్తున్నాడు. పాట పాడుతున్నది. గరుడ గమన తవ చరణ కమలమిహ అంటూ పాట అవ్వగానే గుళ్ళో అందరూ విశిష్ట చుట్టూ చేరి భలే పాడావమ్మాయి అంటూ మెచ్చుకున్నారు. విశిష్ట ముందుకు పడుతున్న ముంగుర్లని వెనక్కి తోస్తూ సిగ్గుపడుతున్నది. వీరా, నిన్నేరా? వాడక్కడున్నాడ్రా. ఎవడ్రా అంటాడు చూపు మాత్రం విశిష్ట మీద పెట్టి. అదే నీ మీద పోలీస్ కేసు పెట్టినవాడు. వాడెక్కడికి వెళ్తాడు కానీ దాన్ని చూడరా అంటూ అక్కడ విశిష్ట ఉన్న వైపు చూశాడు. అటు చూసి చంద్ర ఓ అదా అనగానే చెంప ఫట్టుమని పగిలింది. కళ్ళు బాయిర్లు కమ్మాయి. చంద్ర దాదాపు ఏడుపు ముఖంతో ఎందుకురా అలా కొట్టావు అనగానే వీరా అది నాది, నువ్వు అది ఇది అంటే తోట తీస్తా కొడక అంటూ వేలు చూపించాడు. విశిష్ట అవును, ఈ 3 కోతలేవి అనుకుంటూ వీర వాళ్ళు ఉన్న వైపు రాసాగింది. ఈలోపు వీర చంద్రకి ఏదో చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వంశీ తప్పురా, ఇది గుడిరా అన్నాడు. వీర కోపంగా చూసేసరికి తల దించాడు. విశిష్ట వీర దగ్గరికి రాగానే చంద్ర కొంచెం వెనుక నుంచి వచ్చి విశిష్టాన్ని గట్టిగా తోసి వెళ్ళాడు. అంతే, విశిష్ట ఒక్కసారిగా వీర మీద పడింది. ఇద్దరూ అక్కడున్న గోడ మీద పడ్డారు.
వీర ఇదే ఛాన్స్ అనుకొని విశిష్ట నడుముని గట్టిగా పట్టుకోబోయాడు. ఇంతలో స్రవంతి వచ్చి విశిష్టాని చేయి పట్టుకొని లాగింది. అయ్యో సారీ అండి, ఎవరో తోసేశారు అంటూ వీరాని చూసి నవ్వింది విశిష్ట. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది, స్టోరీ ఎలా ఉండబోతోంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు అర్థమవుతుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అనేది. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే వీడియో చూసిన తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి.